దుష్ట ప్రభావం తీవ్రంగా ఉంది కనుక చెడు ఎక్కువ పాళ్ళు ఉన్నది. కానీ మంచి పాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులను మహామహులుగా చెప్పుకుంటున్నాం, మహానుభావులుగా చెప్పుకుంటున్నాం. ఉన్నారా లేదా? ఏమండి, భారతదేశంలో కొన్ని కథలు ఉంటాయి, చక్కని కథలు నేర్పించారు. సత్యహరిశ్చంద్రుడు అన్నారు. సత్యహరిశ్చంద్రుడిని చూసి నేర్చుకుంటారా అని చిన్నప్పటి నుంచి పాఠాలు నేర్పించింది ఎందుకని అంటే సత్యమును నేర్చుకోవాలనే కదా. సత్యహరిశ్చంద్రుడు అనే ఒక క్యారెక్టర్ని మన ముందుంచి నేర్పించారు. అలాంటి సత్యవంతులు ఉన్నారండి, లేరని అనొద్దు. కానీ దుష్టత్వము ఉన్నది. ఆ దుష్టత్వంలో కొంచెం మంచి అనేటువంటి ప్రభావం ఉండడం వల్ల వాళ్ళు మహానుభావులుగా కనబడుతున్నారు. ఎంతోమందికి నేర్పిస్తూ ఉంటారు. దానకర్ణుడు మహాదానశీలి, దానకర్ణుడి గురించి చెప్పబడుతుంది. శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసిచ్చేసి